మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, యేసు నాయన నీ బంగారు పాదాలకు స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు. నాయన నేనల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, ఎన్నిక లేనున్నయ్యా, పనికి మాలినవాడు. నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకుని, నాయన నీ వాక్కును నోటిని బోరగా చేసుకుని మాట్లాడయ్యా. వినగలిగిన చెవులు, ముఖ్యంగా నీ లేఖనాలను గ్రహించే మనస్సుని మాకు ఇవ్వు. నీ సన్నిధి కాంతితో వెలిగించి మా కుటుంబములను నీ రాకడకు భద్రము చేసుకున్నట్లు సహాయము చేయమని, అనేకులకు సాక్షులుగా ఉండు కృపనివ్వమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అతి వినయముగా ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రకటన 12వ అధ్యాయము 12వ వచనాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాము. అందులో కొన్ని ప్రశ్నలు మనకు వచ్చినప్పుడు ఆ చక్కని ప్రశ్నలకు కొన్ని సమాధానాలు ఇక్కడ వెతుకుతూ ఉన్నాం. చూడండి ఒకసారి. ప్రకటన అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పెను. చూడండి, దేవుని వాక్యం అంటుంది, పరలోకమా, పరలోక నివాసులారా అని ఒక మాట, భూమి సముద్రమా అను మాట తెలుపుతున్నాడు. అటు రెండు ఇటు రెండు. మనము జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, నీవు భూమి మీద ఉన్నావు గనుక భూ సంబంధివి అనడానికి వీలు లేదు. ఈ దేహము భూమి నుండి తీసి ఉన్నాడు కనుక బ్రతికినంత కాలము భూమి మీద ఉంటున్నావు. నీ ఆత్మ దేవునితో నివాసం ఉంటున్నాడు. నీ ఆత్మ దేవునితో నివాసం ఉంటున్నాడు. ఎందుకు రెండుసార్లు ఈ మాట అన్నాను? అయ్యా, మేము స్త్రీలం కదా. మరి స్త్రీలు అన్నప్పుడు ఉంటుంది అనకుండా ఉంటున్నాడు అన్నావు. పురుషుడు డు కింద వస్తాడు కదా అనుకుంటున్నారా? కేవలము దేవుడు ఈ భూమిని సంతానము ద్వారా విస్తరించబడడానికి ఒక గర్భఫలమును ఏర్పాటు చేసి ఆమెను స్త్రీగా చూపుతున్నాడు. కానీ నీలో ఉన్న ఆత్మ కూడా పురుషుడే. దేవుడు ఇక్కడ తెలుగు ట్రాన్స్లేషన్ మానవ మనస్సుతో యోచన చెయ్యవద్దు దయచేసి. ఎందుకంటే లోకల్ లాంగ్వేజీని వాడు ఉపయోగించి పలికినట్లు కనపడుతుంది. చదవగలిగితే హెబ్రూ లేక గ్రీకు, అతి ప్రాముఖ్యమైనదైతే ఆంగ్లం. ఈ ఆంగ్లములో దేవుడు స్త్రీని గాను పురుషును గాను అని పలకలేదు. ఏమని పలికాడు ఎవరికని తెలుసా? మేల్ అండ్ ఫీమేల్. ఆదికాండం మీరు తర్వాత చదువుకోండి. మేల్, రెండవది ఫీమేల్. ఇప్పుడు రెండింటిలో మధ్య ఏముంది? కాస్త మేల్. ఆ రెండింటిలో కొద్దిగా వ్యత్యాసం కలిగింది. పి అంటే హీబ్రూ భాషలో నేను గమనించినప్పుడు పవన్ రీసౌండ్ వస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఫి అంటే సాటి.
మేలంటే సహాయము. హల్లెలూయా. హల్లెలూయా. నా వాయిస్ ఈ సౌండ్ వస్తుంది అంకిల్. సౌండ్ వస్తుంది. మరి అది మీరే గమనించాలి. పవన్ బాబు, బిందు, పవన్ చూస్తున్నాను సార్. ఒక్కసారి చూడండి అమ్మా. మీరు ఈ లోపం బాబు చూస్తాడు, మీరు గమనించండి. ఈ లోపం మీరు చూడండి. పురుషుడు అనే పదము మన తెలుగు లోకల్ లాంగ్వేజ్, భారత భాష. మేల్ ప్లస్ ఫీమేల్. ఫీమేల్ లో మేల్ ఉందా? ఉంది అంకిల్. ఉంది. ఈ రోజు చెప్పలేదే. ఆదామును చేసి ఆదాములో నుంచి బయటకు తీశాడు. ఇప్పుడు ఆదాము అంటే ఏం పేరు? ఆదాము అంటే ఏం పేరు? అర్థము మన్ను అంకిల్. అన్నారు కదా. ఆదాము అంటే మన్ను, హవ్వ అన్నా మన్ను అంకిల్. మట్టే. ఇది నేను పెట్టలా, నువ్వు పెట్టలా, దేవుడు పెట్టింది. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నీలో ఉన్నవాడు, నీవు భూమి మీద కొంత సమయము ఈ భూమిని నిందించాలి గనక, ఓ స్త్రీమూర్తులారా, మిమ్ములను ఏర్పాటు చేసిన వాడు నరునిలో నుంచే తీశాడు. అందుకే అంటున్నాడు, మేలు నీవు కూడా సాటి సహాయము, ఈక్వల్ టుగెదర్. కనుక నీవు ఇదిగో ఆదాము దేవుని పోలికగా ఉంటే నీవు ఆదామును పోలి ఉన్నావా? ఆదామును దేవుని పోలిక అంటే నువ్వెవరి పోలిక? ఇప్పుడు దేవుని పోలిక. నువ్వు దేవుని పోలికలో సాటి సహాయంగా ఈ నేలను ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. 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 అందుకనే నీకు ఎన్నో కృపావరాలు ఇచ్చాడు, దర్శన వరం ఇచ్చాడు, స్వస్థత వరం ఇచ్చాడు. ఒక్క చోట మాత్రం నువ్వు వాడి జోలి పోవద్దన్నాడు. ఏ విషయంలో? సంఘములో. కేవలము సంఘము. అక్కడ మాత్రము నీవు తొందరపడద్దు. ఎందుకంటే అది క్రీస్తు శరీరం. ఈ వివరాలన్నీ కూడా ఆత్మీయమైన ప్రతి సత్యము మీకు ఉంచుతాను. అలాగని సంఘము వేరు, సభ వేరు, ఇంటింట సాక్ష్యము వేరు, ప్రార్థనలు, స్వస్థతలు, కృపావరాలు, సభలు అనేకమున్నాయి. వాటితో సంఘము అంటే క్రీస్తు శరీరముతో పోల్చకూడదు. ఈడ చెప్పకూడదని ఆడ చెప్పకూడదని అంటానికి లేదు. అది వేరు, ఇది వేరు. యేసయ్యే సాదృశ్యం చూపాడు. ఎవరని? తర్వాత చదువుకోండి. యోహాను సువార్త 4లో, యోహాను సువార్త 4లో స్పష్టంగా సమరయ స్త్రీని పంపాడు. ఆమె ఊరు తిరిగింది. రండి రండి రండి, ప్రకటించెను నన్ను చూచినవాడు, నా పాపములను చెప్పినవాడు, నన్ను మార్చినవాడు యేసు మెస్సయ్య కాడా అని గ్రామాలలో, పల్లెలలో, స్ట్రీట్లో, వీధుల్లో ప్రకటిస్తూ వెళ్ళింది. రోజున స్త్రీగా ఉన్న నీవు, నీకివ్వబడిన బాధ్యతలు అపారమైనవి. దేవుడు సులభంగా నీకు పరదేశిస్తున్నాడు. సులభంగా. ఎంత కమ్మని జీవితం. పురుషుడా, నీకు చెమట్లుగా కాల్సింది. చెమటోడ్చి సేద్యం చేయాల్సిందే. ఈ నేల దున్నాల్సిందే నువ్వు. అది కేవలము పొలము దున్నాలి. పొలము అనగా సంఘము, సంఘం అనగా చర్చ్ అనగా దేవుని శరీరం. అక్కడ ఎందుకు ఆయన స్త్రీని వద్దన్నాడు? ఏ కారణమై ఉంటది? అదేమన్నా శాపమా? కాదు. మరి ఈ రోజున ఎందరో స్త్రీలు సంఘాలలో చెప్తున్నారు కదా. అదేమన్నా ఘోరమా? నేను చెప్పాను కాబట్టి ఆడగుతురు సంఘంలో చెప్పింది కాబట్టి నరకానికి పోదంటారా? వద్దని చెప్పాడు కదా. నేను చిన్న ప్రశ్న వేసా,
సంఘములో స్త్రీ మాటలాడుట ఆమెకు అవమానకరము అన్నాడు కదా. ఈ ప్రశ్న మనలో కూడా తలెత్తాలి కదా. ఎత్తిందా? ఎత్తింది. ఆ ఇప్పుడు సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానకరము అన్నప్పుడు ఈ ప్రశ్న వేసి మన వాక్యానికి వద్దాం. అన్నప్పుడు ఇప్పుడు ఆమె పరలోకానికి పోదంటారా పోదంటారా? పోతుంది. వెరీ గుడ్, పోతుందని చక్కగా చెప్పారు. మరి ఏంటి వ్యత్యాసం? ఆమె చెబితే ఏ పరిస్థితి ఉంటుంది, చెప్పకపోతే ఎలాంటి స్థితి ఆమెకుంటుంది, సంఘమునకు స్థితిగతులు. ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ వెలుగులో మనం ధ్యానిద్దాం. గుర్తుపెట్టుకొని, మీరు చాలా మంచోళ్ళు. మీరు ఎంత మంచోళ్ళు అంటే అంత మంచోళ్ళు. ఏమిటంటారా? అతి మంచి. ఇప్పుడు నేను కొన్ని చోట్ల ప్రకటన 7 ఏళ్లు పెట్టి చెబుతున్నా, ఒక చోట 6వ అధ్యాయంలో ఉన్నా. అంటే ఏంటి? బోర్డు ఒకటి పెట్టి విదేశస్తులు కూడా దాంట్లో ప్రొజెక్టర్ ద్వారాను అనేక చోట్ల వచ్చి వాళ్ళు బోర్డులో అడుగుతూ, పాస్టర్స్ మంచి మంచి సేవకులు కూడా అడుగుతుంటారు. మరీ మంచి వాళ్ళు అడగరు. ఏదో ఒకటి నాకు ఈ వాక్యం తెలుసుకోవాలనుంది. అందుకే మన గ్రూప్లో కొందరు వాళ్ళకు తోచిన ప్రశ్నలు వేస్తారు. అది ఆనందం. ఏమవుతుంది? రాకడప్పుడే రాదు అంటానికి లేదు. వచ్చే వరకు చెప్పుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. 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 ఆయనే చెబుతాడు. రాకడొచ్చాక ఆయనే చెబుతాడు. ఎన్ని మూల విషయాలు, ఎన్ని అపురూప సంభవాలు, ఊహకందనివి. ఇప్పుడు అంటున్నాడు, నీవు భూమి మీదే ఉన్నావు, కానీ నీవు పరలోకవాసివి. పరలోక వాసులారా, పరసంబంధులారా, పరలోకమా అని నిన్ను నన్ను కూడా కలిపాడు. పరలోకం అన్నప్పుడు వాటి స్థితిగతులను చూడగలం. ఇప్పుడు భూమి సముద్రమా, ఈ భూమి సముద్రమా అని పలికినప్పుడు, సముద్రం అంటే ఎవరికి సూచన? భక్తిహీనుల కంటే లోకస్తులకి. 57 యెషయా 20 అంటున్నాడు, వారికి సూచన. భూమి అన్నప్పుడు భక్తిహీనులు ఆ కదిలొచ్చిన సముద్రం వంటి వారు, అదిగా అది నిమ్మలింపనేరదు. అది నిమ్మలింపనేరదు. ఎప్పుడు నీ మీద బురదేయటానికే చూస్తారు. ఎప్పుడు నిన్ను నిందించడానికే చూస్తారు. ఎప్పుడు నిన్ను అవమానించడానికి, హేళన చేసేవా వాళ్ళు. భూమి ఆయన మహిమ కలిగి ఉన్నది, లేకపోతే ఎప్పుడో పోయి. ఇక్కడ మనము ధ్యానిస్తూ ఈ భూమి ఇంకా రాబో దినాల్లో ఈ భూమి దాని నిర్మాణము ఎలాంటి పదార్థాలు ధాతువులతో చేశాడు కూడా, అలాగే నిన్ను నన్ను చేసినప్పుడు భూమికి గురుత్వాకర్షణ శక్తిని ఎలా చేసి అన్నీ మనం ధ్యానించాలని దేవుడు ఆ సమయం ఇస్తున్నాడని నమ్ముతూ ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఆ క్రమములో వరసన మనము ధ్యానిస్తూ ఎక్కడి దాకా వచ్చాము? దేవుని రాజ్యము రోమ 14:17లో ఒక కమ్మని ప్రశ్నతో మనకు ఆలోచనలు వచ్చినాయి. ఇవన్నీ దేవుని మనము ఆనందించువారం. ఇవన్నీ మనకు సాదృశ్యాలు తెలుసుకోవడం ముఖ్యం. తెలియకుండా 4 రోడ్ల మధ్యలో ఉన్నామే అనుకో, ఎటు పోవాలో తెలుసుద్దా? చిన్న బిడ్డను తీసుకుని 4 రోడ్ల మధ్యలో పెడితే వాడికి ఏం తెలుసుద్ది ఎటు రావాలా? యెహోవాను మనకు కలుగ చేసిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని అని నీతియు సమాధానమును నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి పరిశుద్ధాత్మయందలి ఆనందమై ఉన్నది. ఆనందమై ఉన్నది అన్నప్పుడు, మానవ హృదయముతో, మానవ తలంపుతో ఒకవేళ మనము పరలోకమునకు చేరిన తరువాత, లేక మహిమా శరీరముతో నింపబడిన తరువాత మనకిక ఆకలి ఉండదు, దాహం ఉండదు అనే తలంపు అనేక మంది పొందుతారు. కానీ కాదని తెలుసుకున్నాం.
కానే కాదని మహిమా శరీరమునకు కూడా ఆకలనేది ఉంటుందని, అసలు ఆకలనేది, దాహం అనేది ఈ శరీర దేహానికి కానే కాదని, అవన్నీ దేవుడు ఆ శరీరానికే పెట్టి, ఈ శరీరము, ఈ దేహము కేవలము సాధనముగా, కప్పడముగా ఉంచాడనేది మనము గ్రహిస్తూ వస్తూ ఉన్నాం. హల్లెలూయా. 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 అంగీకరించిన వాళ్ళు హల్లెలూయా. 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 ఒక ఆధారం కావాలి అంటే అనేక ఆధారాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలుపువాడా. ఆమేన్. ఎన్నో ఉన్నాయి, అన్నీ చదువుకుందా. ఒక రోజు అబ్రహాము అక్కడ కూర్చున్నాడు సింధూరపు చెట్టు దగ్గర. ముగ్గురు వ్యక్తులు అటు పోతున్నారు. అప్పుడు ఏమన్నాడు? అయ్యా, నేను మీకు కొంత ఆహారాన్ని తెస్తానయ్యా అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడు. కొంచెం ఆహారము తెచ్చేదను, ఆ మీ ప్రాణములను బలపరచుకొనుడి. ఆ మాట అనొచ్చు అబ్రహాము? అనకూడదు. ఎందుకని? ఈ దేహానికే ఆకలైతే ఈ శరీరాన్ని, ఆ ఆత్మదేహం వదిలిపోయినప్పుడు ఇక దేహం తినదెందుకు? ముక్కలు ముక్కలుగా ఫోర్స్ నీకు నిపుణులు ఆ యొక్క పోస్ట్ మార్టం చేసినప్పుడు కేక పెట్టదెందుకు? అంటే దేవుడు శరీరమును కప్పడముగా పెట్టాడు. అది కప్పడానికి కండలు, మాంసము దానికి కప్పాడు. అందులో ఊపిరి అను ప్రాణానికి ఇచ్చాడు. అందుకనే దావీదు 119వ కీర్తనలో అంటాడు, వామ్మో అయ్యా, నీవు నరుని చేసిన విధము చూడగా ఆశ్చర్యంతో పాటు భయం. భయమును ఎందుకో భయమును తెలుసా? ఎందుకు నీవు అలా చేశావో తెలుసా? అయ్యా, 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 నీవు దేహాన్ని ఒకే తీరులో ఏర్పాటు చేశావు. అందులో అవయవాలను కలిపావు. కానీ ఈ ప్రాణము అనబడిన రక్తమును దాన్ని తీసుకొచ్చి ఇక్కడ నోటి దగ్గర పెట్టగా, అది నీ తమ్ముని రక్తము స్వరము వినిపిస్తుంది నాకన్నాడు. ఆమేన్. హేబెలు గురించి నీ తమ్ముని స్వరము, ఆ ప్రాణము స్వరంగా పొలం మాట్లాడుతుంది. ఈ రోజున నీవు నేను మాట్లాడుతున్నామంటే ఆ ప్రాణమే. ఆ ప్రాణం ఎడకొచ్చి ఏమైంది? స్వరమైంది. అదే రక్తనాళాలు ప్రాణము ఇక్కడికి చేరితే ఏమైంది? జీవమై ఊపిరి. భలే వాసన వస్తుందే అని ఇస్సాకు ఎల్డర్ బ్రదర్ Yes, sir. పీకుడు వాసన పెట్టి, ఏ వాసన బా సువాసన. యాకోబు నా కుమారుని యాకోబు. పట్టుకొని ఒక్కొక్కరిని కళ్ళు కనపడకుండా పోయి నీకిదే ఇటు పట్టుకొని నా కుమారుడి సువాసన ఎంత కమ్మనిది. అంటే వాసన ఇదే రక్తం. రక్తానికి పెట్టాడు. రక్తమును ప్రాణము అన్నాడు. దాన్ని ఆత్మ శరీరం. ఇదే ఇక్కడికొచ్చి రక్తనాళాలన్నీ ఇక్కడికొచ్చినప్పుడు అది వివేచన జ్ఞానం ఇచ్చాడు. దీనికే చర్మరంధ్రాలు పెట్టి స్వేదరంధ్రాలన్నని పెట్టి ఇక్కడ అక్కడ స్వేదం అనగా చర్మములోంచి చెమటల రూపంలో వస్తూ ఉన్నాయి. అంతే స్పర్శ జ్ఞానం పెట్టాడు. ఇక్కడ తీసుకొచ్చి ఏం పెట్టాడు? చూపును పెట్టాడు. చూపును పెట్టాడు. ఆ రోజు మన దైవజనులు ఒకసారి మధురై వెళ్ళాం కదా, ఆ డాక్టర్ అమ్మ ఏమన్నదో తెలుసా? అయ్యా, ఇక్కడ స్ట్రోక్ వచ్చింది నీకు అంటే రక్తము ప్రసరం ఆగింది. ఆగిపోయింది. ఈ రక్తానికి ఇవన్నీ పెట్టింది ఆయన, దేహానికి కాదే. అంటే ఆత్మ శరీరం. ఈ శరీరము ఒక దినము మహిమా శరీరముగా మార్చబడుతుంది. ఇప్పుడు చదవండి లోక 24:36 వచనము. ఆ మహిమ శరీరముతో యేసు క్రీస్తు లేచిన తరువాత వారి మధ్యలోనికి ఆయనే స్వయంగా వచ్చాడు. వచ్చిన తరువాత ఆయన ఏమన్నాడు? మీ దగ్గర ఏమన్నా తినటానికి ఉందా అని. అప్పుడు అంతకు ముందు ఆయన తిన్నట్లుగా మనకైతే చెప్పలేదు. భూమి మీద ఉన్నప్పుడు తిని ఉండవచ్చు, నరుడే కదా. నరునిగా మనుష్య కుమారునిగా వచ్చాడు గనుక ఆయన వాటిని భుజించి ఉండవచ్చు. అయితే మనకు ఎక్కడ శిష్యులకు బిడ్డలకు పంచినట్లు కనపడుతుంది, రాయబడలేదు. పర్టిక్యులర్గా ఇక్కడ ఆయన ఎందుకు భుజించాల్సి వచ్చింది?
ఈ దయ్యానికి లేక భూతమునకు ఈ యొక్క మాంసము, ఈ యొక్క ఎముకలు ఉండవు. ఎందుకు అనాల్సి వచ్చిందంటే అది అంటే చదవండి ఆ మాట. వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆ, ఆయన వారి మధ్యన నిలిచి ఆ, మీకు సమాధానం అవును గాక అని మీకు వారితో అనెను. సమాధానము కలుగుగాక. ఆ, అయితే వారు ఆ, దిగులు పడి ఆ. భయాక్రాంతులై ఆయనేమో సమాధానం కలుగుగాక అని ఆయనంటే భయపడిపోతున్నారు. ఆయన ఎప్పుడు తన ప్రజలను గెలిచిన ఒక కమ్మని ఈ మాట పలుకుతూనే ఉంటాడు. మరి నువ్వా పలుకుతున్నారా? ఈ నాలుక పలుకుతుందా నోరు? అన్యులకేమో నమస్కారం. ఏమి సొమ్మరిగిపోయిందా? అక్కడ కూడా క్రీస్తుని ప్రకటించు. గాడ్ బ్లెస్ యూ అనక్కర్లేదు కానీ వాడు పాపి కనుక పాపంలోనే ఉండి లోక సంబంధిగా ఉంటే గాడ్ బ్లెస్ యూ అంటే కోపం. అట్టంటివి ఎందుకు? ప్రైజ్ ద లార్డ్ అను. అంటే తప్పేముంది? దేవునికి మహిమ కలుగును గాక అని అయ్యా నమస్కారం అట్టండ. ఆ దగ్గరకు పోయినప్పుడు గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. విశ్వాసి కనపడ్డప్పుడు ఏమంటారు? గుడ్ మార్నింగ్ అంటున్నారా? ప్రైజ్ ది లార్డ్ అంట. అందుకు చూసారా? వందనాలండి, ప్రైజ్ ద లార్డ్ అండి. సువార్త ప్రకటించడంలో అనేక మార్గములు నిన్ను నీవు తెలుసుకోవడం. ఆయన ఆయన బిడ్డలే కాదు, ఎందరో వచ్చినప్పుడు సమాధానం నువ్వు ప్రకటించు. నువ్వు ఆ ఇంటికి పోయి సమాధానం ప్రకటిస్తే అది యోగ్యమైందైతే అది సమాధానం వస్తుంది. రాకపోతే గోడ కొట్టిన సొనంలాగా వెనకబడి బంతిలాగా. నువ్వు ప్రకటిస్తున్నావా? నేను దేవుని బిడ్డని, కానీ కొన్ని చోట్ల మీకు నువ్వే బలహీనపడుతున్నావు. బైబిల్ తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని చిన్నగా పోతావు. పరిశుద్ధ గ్రంథం పెట్టుకొని పోవచ్చుగా. లోక సంబంధిగా కనపడకపోతే వాళ్ళు అక్కడ వెంటనే నిన్ను రికగ్నైజ్ చేస్తారు. వీళ్ళు ఇలా ఆడదాకెందుకు? ఇస్లామీయులు తీసుకోండి, ముస్లిమ్స్ని. అలా స్త్రీలు అధిక శాతం ఏం చేస్తారు? బురకా వేస్తారు. బురకా వేసిన క్రిస్టియన్ అంటారు ఎవరన్నా? ముస్లిం ముస్లిం హిందూ అంటారా? నేను అనరు. సూటిగా చెప్తున్నా. వెంటనే రికగ్నైజేషన్. ఎక్కడికి పోతున్నావు? బంధువుల ఇంటికి, స్నేహితుల ఇంటికి, అక్కడికి పోయి ఎంజాయ్ చేసి వస్తాను అంటున్నావు. సరే, మానవ రీతిగా రక్త సంబంధం ఉంది. బైబిల్ చేతిలో పెట్టుకొని పోవచ్చు కదా. అది నీలో ఎప్పుడు చేతిలో వస్తూ ఉంటే ఆ బల్ల మీద పెడితే మర్చిపోయిపోతుంటావు. ఎన్ని వస్తువులు మర్చిపోలేదంటారు మీరు? అదే చేతిలో ఉంటే ఆయుధం, అది ఎప్పుడు పనిచేస్తుంటది. నీ సూపు ఇట్ట తిప్పినప్పుడల్లా అది కనపడతాను. హల్లెలూయా. హల్లెలూయా. వెంటనే 2 మాటలు రాగానే నీ నోట దేవుని వాక్యం ఉంటది కదా. మీలో ఎంతమంది అలా ఉన్నారు? ఆఫీసులో కూడా ఒక డెస్క్లో దైవజనులు, ఆ సేవకులు, విశ్వాసులు బైబిల్ పెట్టుకుంటారు. డెస్క్ తీసినప్పుడల్లా బైబిల్. ఎందుకంటే నోటి మాట కానీ అక్కడ ఉంది ఖడ్గం జాగ్రత్త అన్న రీతిలో గుర్తొస్తుంది. గుర్తొచ్చినప్పుడు ఏమవుతాం? నోటిని, మనస్సుని పట్టుకుంటాం. ప్రియ దైవజనమా, ఇవన్నీ నీ ఆత్మ లేక ఆ రక్తము రూపములో ఈ నిర్మాణమైన ఈ ఫ్యాట్, ఈ కొవ్వుతో కూడిన ఈ మెదడు, ఇది జ్ఞాననాడి. అక్కడ వివేచన కూడా పుట్టించాడు. ఈ రక్తం, దీన్ని ప్రాణము అన్నాడు. దీనికి ఆడడానికి గుండె. చాలా మంది మేధావులు అంటారు హృదయం అంటే ఇది అంట. ఇది గుండెకాయ కోసినా పలకదు, మత్తిచ్చాక అది పలకదు, తర్వాత పోయాడు అంట. దైవజనమా, వచన చెయ్యి, ఆలోచన చెయ్యి. పరలోక సంబంధిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు నిన్ను పరలోక సంబంధి అంటూ ఇప్పుడు ఆ పరలోక సంబంధులకు మహిమ నుండి అధిక మహిమనిస్తానని 2 కొరింథీ 3:18 చెప్పినవాడు ఆ రోజున వారి మధ్యలోనికి వెళ్ళాడు. వారి మధ్యలోనికి వెళ్ళి మహిమా శరీరమును ధరించిన తరువాత అక్కడ కూడా మీకు సమాధానం
సమాధానము కలుగుగాక. వాళ్ళు గుర్తించట్లా. మీకు గాడ్ బ్లెస్ యూ అని అన్నప్పుడు ఆహా! ఎంత కమ్మని మాట. నన్నెవరైనా గాడ్ బ్లెస్ యూ అంటే చాలా సంతోషపడతా. అతను బీదోడై ఉండని. ఎవరైనా కానీ గాడ్ బ్లెస్ యూ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ఎంత కమ్మని మాట. ఇశ్రాయేలు నీకంటే గొప్పవారని దేవుడు ప్రకటించాడు కదా! కానీ నిన్ను అంటున్నాడు, నీవు ఇశ్రాయేలును దీవిస్తే నిన్ను దీవిస్తాను. ఆయన దృష్టిలో చిన్న పెద్ద లేదు, సమానత్వం అక్కడ పెట్టాడు. దీవెన విషయములో ఘనత ఇచ్చాడు. మనం ఇక మీదట ఆయన పాత్రలుగా, ఆయన మహిమార్థముగానే బ్రతుకుదుముగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 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 గట్టిగా చెప్దాం, హల్లెలూయా. 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 చేసుకోండి, ప్రశ్నలు రావాలి, గుర్తుపెట్టుకోండి ఎంత సాధ్యమైతే అంత. అయితే ఇక్కడ అంటున్న సత్యం, ఆయన వారి మధ్యలోనికి వెళ్ళి సమాధానము అని ప్రకటించిన తరువాత అప్పుడు ఏమంటున్నాడు చూడండి, వాళ్ళేమో భూతం 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 అంటూ ఉంటే అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. అయితే వారు దిగులుపడి ఆ, భయాక్రాంతులై ఆ, భూతము తమకు కనబడనని తలంచిరి. ఆ, అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములో సందేహములు పుట్టనేలా? ఆ, నేనే ఆయనను అనుటకు ఆ, నా చేతులను నా పాదములను చూడుడి, ఆ. నన్ను పట్టి చూడుడి, నన్ను నాకున్నట్టుగా పట్టి చూడుడి, నన్ను నాకు ఉన్నట్లుగా. మీరు చూచుచున్న ఎముకలను ఒకటి ఎముకలను, మాంసమును మాంసమును భూతమున కుండవని చెప్పి అమునకు ఉండవు. ఇప్పుడు ఏ పరిస్థితిలో ఆయన అన్నాడంటే రిజరెక్టెడ్ మ్యాన్, మహిమా శరీరముతో ఉన్నప్పుడు ఆ మాట అన్నాడు. అంటే నేడు నీవు భూమి మీద ఉన్నప్పుడు నీవు మూడింటిని కలిగి ఉంటూ ఉన్నావు, మహిమలో జీవిస్తున్నావు. కానీ ఈ శరీరం ఉన్నది ఆత్మ శరీరము, ప్రాణము లేక ఊపిరి లేక రక్తము రూపములో రంగరించి దానికి ఊపిరిని తగు పరిమాణములో పెట్టాడు. అయితే మహిమ నుండి అధిక మహిమలోనికి వెళుతూ ఉన్నావు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఒక దినాన నిన్ను పరదైసుకు తీసుకొని వెళతాడు. పరదైసు 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 దాని పేరు. మృతి నొందిన పరిశుద్ధులకు స్థానము పరదైస్. ఆడ తీసుకుపోయి పెట్టిన తర్వాత ఒకరోజు పాత వాళ్ళను వీళ్ళను రాకడ వచ్చినప్పుడు అందరు తీసుకొని అప్పుడు పరలోకమునకు వెళతారు. అయితే ఒక్క ఆయన మాత్రమే పరమందున్నవాడు, తండ్రి కుడి పార్శ్వమందు. ఎవరైనా యేసయ్య క్రీస్తు ప్రభువని. వాడు ప్రభువు తప్ప మరొకడు లేడు అని పౌలు చూసి తెలియచేస్తారు. ఇప్పుడు పరదేశుకెళ్ళి అక్కడ 7 ఏళ్ల కాలం మందు ఆనందిస్తూ ఉన్నాము. అప్పుడు ఈ అనుభవం అంతా మనకి తెలియాలని పరలోక భూ సంబంధమైనవి కొంత తెలుసుకుంటాము, కానీ పరలోక సంబంధమైన వాటిని పరమందున్న వారే తెలుపుతారు. అందులో ప్రాముఖ్యములలో ఒకడు పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు తండ్రి. అయితే వారు ఆయా సమయాలలో ఇక్కడికొచ్చి మన స్థితి నెక్స్ట్ ఎలా ఉంటుందో తెలపడమే వాళ్ళ ఉద్దేశం. అదే చేశాడు యేసయ్య. ఇన్నాళ్ళు మీరు బైబిల్ ఎక్కడైనా చూడండి, ఆయన 3 దినములు ఆ కొండ మీద ప్రసంగం చేశాడు. ఆయన కూడా వాళ్ళతోటి ఆకలిగొన్నాడు. కానీ 5 రొట్టెలు 2 చేపలు, 7 రొట్టెలు 2 చేపలు ఇవన్నీ తెచ్చిచ్చినప్పుడు ఆకాశము వైపు కన్నులెత్తి చూసి ప్రార్థన చేసి దీవించి వారికి ఇచ్చాను. అంతేగాని ఆయన తిన్నాడు అని లేఖనం బయలుపరచబడలేదు. అలాగని తినలేదు అని మనం అనలేము. మానవ రూపములో మనుష్య కుమారుడిగా వచ్చాడు. కానీ ఇక్కడ
పర్టిక్యులర్గా ఎందుకు ఈ పని చేశాడు అంటే, ఓ మనుష్యుడా, ఈ శరీరముతో ఉన్నప్పుడు రక్త మాంసములు ఎముకలు ఉన్నవి, అయితే రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేవు అని 1 కొరింథీ 15:45 నుంచి 55కు మధ్యలో విస్పష్టంగా తెలియచేస్తూ, ఈ శరీరమును నేను ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాను, అనగా మహిమలోనికి మారుస్తున్నాను. అక్షయమైన ఈ శరీరము, నశించుతున్న ఈ శరీరము మహిమా శరీరముగా నేనే మార్చగలను. ఇదిగో ఆ మార్చబడిన మహిమా శరీరమునకు ఆకలి ఉంటదయ్యా, ఎముకలు ఉంటదయ్యా, ఈ మాంసం ఉంటదయ్యా. ఎంత కమ్మని మాట. సంతోషంగా ఉన్న వాళ్ళు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, హల్లెలూయా. పెట్టాడు. ఈ రక్తమును పడిన ప్రాణానికి భూమి మీద పెట్టినవాడు, వీటిని మహిమగా మార్చినవాడు, మహిమ శరీరమునకు ఇస్తున్నవాడు, తానే స్వయంగా వచ్చి శిష్యుల యొద్దకు వచ్చి సమాధానము ప్రకటించి, సమాధానముగా ఉండండి, నెమ్మదిగా ఉండండి, సంతోషించండి, ఆనందంగా ఉండండి, నీ దుర్దినములు సమాప్తము చేస్తాను, నీ పాపమును తొలగించువాడను, నేను నిన్ను మహిమలోనికి తీసుకొని కడియ ఉన్నది. ఒక దినము నేను రాబోతూ ఉన్నాను, నువ్వు కుమిలిపోవద్దు, నీవు బాధపడవద్దు, నీ దుఃఖమును నేను తొలగిస్తాను, నేను చక్కని సంతోషభరితమైన వస్త్రములను నీకు అందిస్తానని ప్రకటించడమే ఈ ఉద్దేశమై ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన తిరిగి ప్రత్యక్షమైంది ఎందుకో తెలుసా? ఇదిగో నేను మృతుడనైతిని కానీ సజీవుడనై నిరంతరము జీవించువాడను, నా యందు విశ్వాసముంచిన వాడు. యోహాను 11వ అధ్యాయములో తెలియచేస్తున్నాడు, నా యందు విశ్వాసముంచిన వాడు 2 తెగలుగా ఉన్నారు. ఒకడు చనిపోయిన వర్గము, వారిని గురించి అంటూ ఉన్నాడు, చనిపోయినను లేస్తాడు. ఒకవేళ నేను ఈ క్షణములో వచ్చినట్లయితే, నేను ఈ క్షణములో వచ్చిన వాడైతే, బ్రతికి నా యందు, ఎందుకంటే ఇప్పుడు నువ్వు బ్రతికి ఉన్నావు గనక, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడు. ఈ నీవు నేను ఈ రోజున రాకడ, ఈ క్షణములో రాకడస్తే నిన్ను నీవు మహిమాశరీగా మార్చబడి ఆ మహిమలోనే వెళ్ళబోతూ ఉన్నావు అనేది సర్వసత్యమై ఉన్నది. మీకు సంతోషం రావట్లేదు? హల్లెలూయా. హల్లెలూయా. నేను వెళ్తామన్న వాళ్ళు మాత్రమే సంతోషంగా చెప్పండి. మిగతా వాళ్ళు నమ్మకం కలిగిన వాడు, నీవు ఆయన సాక్షిగా జీవించమంటున్నాడు, ఆయన దూతగా బ్రతకమంటున్నాడు. ఈ దేహము కొద్దిపాటిది మాత్రమే, ఈ దేహములో ఉన్నంత వరకు ఈ దేహమును ఒక దినము విడిచిపెట్టాలి. ఈ విమోచకుడు సజీవుడు, ఆయన ప్రాణము పెట్టినవాడు, మహిమను పొందినవాడు, మహిమా శరీరముతో రాబోతూ ఉన్నాడు. వచ్చిన వాడు అక్కడ భోజనము చేసి ఉన్నాడు. నాకు ఆకలి అవుతుందని అంటున్నాడు. ఇప్పుడు మహిమా శరీరంతో అంటున్నాడు. ఆయన భూమి మీద చేసిన కార్యములు, ఆయన చేసిన కార్యములు ఎందుకు చేశాడు అన్నప్పుడు, నేను చేసిన వాటికన్నా మీరు ఇంకాను ఎక్కువ చేయగలరు, మీరు నమ్మిక కలిగి జీవించమంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. విస్పష్టంగా ప్రకటిస్తున్నాడు, ప్రియ దైవజనమా, నేను చేసిన వాటిని మీరు చేస్తారో. ఏం చేశాను? ఇప్పుడు మహిమా శరీరముతో ఉన్నప్పుడు అనేక కార్యాలు చేసిన వాడను, వాటన్నిటినీ సమాప్తి నా విషయంలో చేసి ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి ఉన్నాను, నాకు ఆకలి అవుతుంది, ఏమైనా పెట్టండి అంటే ఈ ఎముకలు, ఈ మాంసము తిరిగి రెన్యూ చేయాలి. అయితే ఈ తొడుగుందే ఈ మలిన దేహం, ఈ దేహం ఉంది కదా, దీంతో పాటు దాని కింద ఉన్న అన్ని నీకు కూడా ఆయనకు రెన్యూ అయినట్లుగా నీకు నువ్వు రెన్యూ చేయబోతున్నాడు. హల్లెలూయా. నీవు నమ్మిక ఉంచు. ఆ తరువాత ఆ మహిమా శరీరముతో నింపబడ్డప్పుడు ఆయన అంటున్న మాట ఇప్పుడు చదువమ్మా మళ్ళీ. తన చేతులను పాదములను వారికి చూపెను, చేతులను పాదములను చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా. చూడండి, సంతోషం వేసింది. ఇప్పుడు మనలో కూడా సంతోషం అది, ఇదేదో కొత్తగా ఉందే, బాగుందే, సంతోషం వేసింది. నమ్మట్ల ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని అదిగా వారిని ఎందుకు అడిగెను. ఎందుకు ఆ మాట అన్నాడు? యేసయ్య వాక్యం చదివేటప్పుడు చకచక వెళ్ళకండి అంటే ఇక్కడ కాదు. మీరు బుడబుడ 15 అధ్యాయాలు చదివానండి అంటుంటారు, మనలోనే ఉండేది.
పాఠాలు చదివేవాడు. బట్టి గుట్టేవాళ్ళు అట్టొద్దు. ప్రతి పదాన్ని మనము చదువుతూ వివేకము కలిగి గ్రహిస్తాం. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ప్రియ దైవజనమా, మీ యొద్ద ఏమైనా ఉన్నాయా అని ఎందుకు అడగాలి అసలు? ఆయన చేయి చాపటం ఏంటి? వాళ్ళు నమ్మలేదు కనుక. నీవు నమ్మలేదు గనక. వెరీ గుడ్. ఆ బిడ్డను బట్టి హల్లెలూయా చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు హల్లెలూయా. కూడా నమ్మలేదు అంటే ఇంకా నమ్మాలి, తప్పదు. నీకు ఇవ్వబోయే బహుమానాలు ఎన్నో ఉన్నాయి, అపారమైనవి. ఆ తర్వాత ఏమైనా ఉన్నాయా అంటే వాళ్ళు ఏం పెట్టారు? వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చిరి. కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దానిని తీసుకొని ఆ వారి ఎదుట ఇక్కడ భుజించెను. చూడండి, వారి ఎదుట భుజించను అని స్పష్టంగా పలికాడు. ఇప్పుడు అనగలవా? మహిమా శరీరుడిగా ఆయన వచ్చి ఆయనే తింటుంటే ఆయన యేసయ్య కాబట్టి తిన్నాడు. నేను నరుని కదా. నువ్వు కూడా ఈ క్రీస్తుని పోలి నడుస్తున్నావు ప్రియ దైవజనమా. క్రీస్తు పోలికగా దినదినము మార్చబడుతున్నావు దైవజనమా. ఆయన పోలికగా మార్చబడకుండా ఏ నరుడు ఆయన యొద్దకు వెళ్ళలేడు దైవజనమా. నీవు మార్చబడుతూ ఆ పోలికగా మార్చబడుతూ ఉన్నామని 2 కొరింథీ 3:18 అన్నాడు. అక్కడ చేయబెట్టిట్రామా. మనమందరమును ఆ, ముసుకులేని ముఖముతో ఆ, ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు ఆ, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ఆ. ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికగానే ఆ మార్చబడుతున్నాము. పోలికగానే మార్చబడుచున్నాము. మహిమ నుండి ముసుగు లేదు మన మీద. అన్య జనాంగము నుంచి రక్షించబడ్డ నీ మీద నా మీద ముసుగు లేదా? వాళ్ళకి ఇంకా ముసుగుంది, వాళ్ళ ముసుగు కూడా తీయాలి కదా. ఎందుకని? యోహాను 10:16 అన్నాడు కదా, ఇదిగో వాళ్ళను కూడా తీసుకురావాలి. నాకు ఈ దొడ్డివే కాదు ఇజ్రాయేలా, వేరొక దొడ్డి ఉంది, అది అన్య జనాంగమైన దొడ్డి. ఆ దొడ్డిని తోడుకొని ఇక్కడ వాళ్ళను వీళ్ళను ఏకం చేసి కాపరి ఒకడును గొర్రెల మంద ఒకటే. ఒకటి యుగ వాళ్ళు వచ్చే వరకు మనలో ఎవరెవరు క్రీస్తునందు మృతి నొందారో వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి పరదైసు అను 3వ ఆకాశములో అక్కడ పెడతాడు. పరలోకమునకు ఆయన అక్కడ పెట్టి వెళ్ళాడు. మనమందరి నివాస స్థలముగా మృతి నొందిన పరిశుద్ధుల నిలయం పరదైసు. తెలుసో తెలియకో కొందరు పరలోకంలో చూశాను అంటారు. ఎందుకంటే పరలోకము అంటే పరుల లోకం కింద అనుకుంటారా? అనుకోకూడదు. పరలోకము కాదు, దాని పేరేమై ఉన్నది? పరదైసు. పరదైసు. మా నాన్న కూడా చనిపోయాడు, క్రీస్తునందు చనిపోయాడు. ఉదాహరణకి చెప్తున్నా, ఆయన పరలోకంలో ఉంటాడా లేడా? పరదైసులో ఉంటారు. పరిశుద్ధుడిగా ఉన్నప్పుడు ఎక్కడ ఉంటాడు? పరలోకంలో ఉంటాడా లేడా? పరదైసులో ఉంటారని. మా నాన్న కూడా పడి పరలోకానికి పరదైసులోకి వెళ్తాడు. పరదైసుని మానవంగా అది తర్వాత ఒక రోజు అడిగే పరలోకానికే. పద ఉచ్చారణ కూడా మనము జాగ్రత్తగా కొన్నిటిని మానవులు కానీ పర ఉచ్చారణ పరదైసని మనము గ్రహింతుముగాక. ఆమేన్. ఆమేన్. వచనాలు దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన అక్కడికి వచ్చి అంటూ ఉన్నాడు, అయ్యా మీ యొద్ద ఏమైనా ఉన్నదా అంటూ వారి ఎదుట ఆయన వాటిని భుజించను. ఎందుకు భుజించాలి? రాళ్లను రొట్టెలుగా చేసుకోమని అపవాదే సలహా ఇస్తున్నాడు. నీవు నోటి తెరిచి మాట్లాడితే రాళ్ళు రొట్టెలైతే సచ్చినోడు బతుకుతాడు, బతికినోడు చస్తాడు. నువ్వు నోరు తెరిచి మాట అంటే సృష్టి అంతా నీవే చేసావు కదా, నీదే కదా అని ఆ తిరిగిన వాడే కదా. ఏ దైవజనం అంటున్నాడు, రాళ్ల వల్ల కాదు, దేవుని నోటి మాట వలన బతుకుతా. యూ హ్యావ్ టు అబ్జర్వ్. యేసయ్య వాళ్ళ మధ్యలోనికి వచ్చి వారు ఇంకనూ నమ్మలేదు గనుక మహిమా శరీరుడైన ఆయన తండ్రి యొద్దకు వెళ్ళనప్పుడేమో ముట్టవద్దన్నాడు. నేను తండ్రి అంగీకరించాలన్నాడు. తండ్రి నన్ను అంగీకరించిన తరువాత నేను నీ యొద్దకు వస్తానమ్మా అన్నాడు. తండ్రి ఆయనకు మహిమా శరీరమును అప్పగించాడు, ఆయనకి ఏర్పాటు చేశాడు. అప్పుడు ఆయన దానిని తీసుకొని మహిమా స్వరూపి అయి వాళ్ళ
మధ్యలోనికి వచ్చి వాటిని వారి ఎదుట భుజించాడు. ఆ మాట అర్థం ఏమిటో తెలుసా? ఒక రోజున నా పోలికలో ఉన్న నా బిడ్డలారా, నా పోలికలో మార్చబడుతున్న వారలారా, నా మహిమను పొందు వారలారా, నా ఆత్మను పొందుతున్న వారలారా, తండ్రి నీకు ఏర్పాటు చేసిన భాగ్యము ఎంత గొప్పదో చూడండి. ఈ సమస్తము ఈ శరీరానికి నేను పెట్టలేదు, ఆత్మ శరీరములో కలుగ చేశాను. ఆ తరువాత మహిమా శరీరం అనేది ఇచ్చిన తరువాత ఈ దేహము దాని వ్యవస్థ మహిమలోనికి మార్చబడుతూ ఉన్నది, ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నది. ఇక్కడ నుంచి మార్చబడినది క్షయమైనది అక్షయమైనదిగా, దేహము ఆ నిర్వచనీయమైన ఆ బీజముగా మార్చబడుతుంది. ఆ దేహము మార్చబడ్డ తర్వాత ఆ శరీరమునకు ఆకలుంటదని గమనించు. నీకు అద్భుతమైన వనరులను ఇవ్వబోతున్నాను అని తెలియజేయడమే మన ప్రభువైన యేసయ్య ఉద్దేశం. ఈ మాటలు హల్లెలూయా. 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 మీలో కొంతమంది నమ్మలేదని నాకు అర్థమైంది. ఇదేంద్రా నాయన అనుకుని ఉంటారు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేస్తా, హల్లెలూయా. మీకు అర్థమైంది. ఆయన ఉన్నాడే మన మూలపితరుడు, ఆయన పేరేంటి? అబ్రహాము. ఆయన ఏదేళ్ళలో ఏదో తిన్నాడంటగా, తినవద్దని అది ఏంటది? తినవద్దని మంచి చెడు తెలియని చూపండు. ఇప్పుడు అది ఆత్మఫలమా, కాదు, మహిమ ఫలమా? సరే, భూమి మీద చెట్ట, భూమి మీద చెట్టు అంటారా కదా? కాదండి. భూమి మీద చెట్టు అయితే నాకు కూడా కొద్ది మా పిల్లలు కొంతమంది తెలివితేటలు రావట్లేదు, చదువు మార్కులు రావట్లా, జ్ఞానవంతులు కావట్లేదు. ఒకటి తెచ్చి పెట్టమ్మా. మేరీ ఎలిజబెత్ సహోదరి గారు చెప్పండి. ఆదాము అప్పుడు ఏదేను తోటలో ఉన్నాడు. ఏదేనో లేదా పాపం చేయనప్పుడు తోటలో ఉన్నాడు. ఆ తోటలో దేవుడు మధ్యలో 2 ఫలాలను పెట్టాడు. ఈ మొదట దీన్ని పెట్టాడు, దాని వెనక మధ్యలో జీవవృక్ష ఫలం పెట్టాడు. జీవవృక్ష ఫలమును తిని నిరంతరము జీవిస్తాడేమోనని ఆదామును తీసి ఇదిగో వెలుపటికి, ఎందుకని పాపంలో పడతాడని. ఆ చెట్టు కాస్త మా కూతురు నిన్న ఆ ప్రాంతాల్లో తిరిగి యాపిల్ పళ్ళు రకరకాలు తెచ్చాబ్బోయి, ఎంతో స్వీట్గా ఉన్నాయో అంటుంది. ఆ దేశంలో ఎన్నో రకరకాలు ఇచ్చి, ఒకే చెట్టు కానీ రకరకాల రంగుల్లో ఉండే నాన్న. అదే ఒక ఫలం ఉందే, ఆ ఫలం తింటేనంట తెలివి పెరుగుద్దంట. తెలివి పెరిగే ఫలం ఉంటే మీరు నేను ఇంత తిక్కలోడికి ఉంటాం, ఇంత ఆస్తులు ఎందుకు పోగొట్టుకుంటాం, ఎసయ్య అనుకుంటూ లోకంలో నిందలు, అవమానాలు, దోషణలు ఇవన్నీ ఎందుకు పొందుకుంటా? పొందుకోం కదా. వాడే తెలియగలళ్ళ. నువ్వు తెలివితేటలు సర్వశక్తిమంతులకు దేవుని దగ్గర ఉన్న నీవు ఇంకెంత తెలివితేటలు ఉండాలా? ఉంటున్నారా? యేసయ్య అంటున్నాడు, ఓరే నాయన, ఈ లోకాధికారి దెబ్బకు నువ్వు నిలబడలేవు, నువ్వు ఒక నింద రాగానే ఏమంటాడు? పారిపోతున్నాడు. ఇప్పుడు పారిపో ప్రస్తుతానికి అంటున్నాడా లేదా? అంటే ఇదే ఫలము శరీర ఫలమా, భూ సంబంధంగా చెట్టా? కాదండి. తోటలో ఫలం. తోటలో ఆదాము మహిమలోనే ఉన్నాడు. నేను చిన్న ప్రశ్న మళ్ళీ చేస్తా. ఈ సృష్టి మొత్తం మీద అపారమైన ధనవంతుడు లోకంలో ఒక ఆయన ఉన్నాడు. అద్భుతమైన సంపన్న పరుడు ఒక ఆయన. ఎవరైనా చెప్పండి. వీళ్ళు చెప్పలేకపోతే ఆదామే. మీరు కాలంటే అది కానీ 1:26 నుంచి చూసుకోండి. అబ్రహాం అనేవాళ్ళు కొందరు, సొలొమోన్ అనేవాళ్ళు కొందరు, దావూదు అనేవాళ్ళు, ఇదిగో ఈ సౌలు అనే, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. మంచిది, వాళ్ళు ధనవంతులుగా దేవుడు దీవించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. అపార ఘనులో ఈ భూమిని ఏలమన్నాడు. ఈ భూమిలో నువ్వు వేసుకున్న బంగారం భూమిలోనే ఉంది. వజ్ర వైడూర్యం మరకత నీల పుష్య గోమేదిక సుగంధ పద్మరాగాలన్నీ ఈ నేలలో ఉంటే ఆ నేలే ఆదాం సొత్తు చేశాడు. ఏలుడు అని చెప్పాను. ఏలుడని చెప్పాను. అంత సంపద పరుడైన ఖనిజ నిలయాలైన ఈ భూమిని నేలడాన్ని ఆయనంటే ఏం చేశాడు? దరిద్రుడైపోయాడట.
అందుకోసము ఆపార ధనాలు ఇచ్చిన ఆపరమైనటువంటి కృప కలిగిన వాడు తాను దరిద్రునిగా లోకానికి వచ్చి నిన్ను ధనవంతునిగా తిరిగి చేయువాడై ఉన్నాడు. Amen. Hallelujah. హల్లెలూయా. 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 చూడండి, ఈ లోకములో జీవించినప్పుడు, ఈ పాపములో జీవించినప్పుడు, ఈ లోకానుసారమైన తలంపుల్లో ఉన్నప్పుడు, లేక గ్రహించు వాక్యమునకు సమయం ఇవ్వలేనప్పుడు, వాక్య ఆధారాలను వెతకలేనప్పుడు నీవు తవ్వాలా. వెండిని గనులను తవ్వినట్టు నీవు దేవునికి సమయం ఇచ్చి ప్రార్థన చేసుకొని కన్నీళ్లతో నువ్వు తవ్వాల. తవ్వితేనేగా గనులు దొరికేది. ఏ భూమి మీద దొరుకుతున్నాయి వజ్రాలు, అడపదడప దాని పొట్టు లాంటివి దొరికితే ఇక దోతా ఉండేవాళ్ళు ఉన్నారు కాదన్ను. కానీ గనులు కావాలంటే భూమి లోపల తవ్వాలంటే అక్కడ సమయం కేటాయించాలి. నీవు నేను సమయం కేటాయించి ఆ తవ్వకాలు తవ్వి అపారమైన రహస్యములను నిధులను పొందుకుందుముగాక. ఆమేన్. Amen. పొందుతామన్నోళ్ళు మాత్రమే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 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 ఇవన్నీ చేసి అక్కడ మహిమా శరీరంతో వచ్చిన తర్వాత వారి మధ్యలో ఉండి ఆయన వాటిని భుజించను. ఎందుకు అంటే నీకు తెలుపుతానికి, నేను ఇదిగో ఒక దినము నీకు కూడా నా వలె నా పక్కన నువ్వు కూర్చోవాలి అంటే, నా సింహాసనములో నువ్వు కూర్చోవాలంటే, నా సింహాసనం ఎంత పెద్దదో తెలుసా నీకు అసలు? ఆకాశము, భూమి ఆకాశములో ఒక చిన్న ప్రదేశం. అది శూన్యములో వేలాడతీయబడి ఉత్తర దిక్కున వేలాడదీయబడింది. అంటే ఉత్తర దిక్కులో ఎన్నో గ్రహాలు ఉంటే ఎంత ఉంది, కానీ ఆకాశం ఎంత ఉంది, ఎంత పొడుగుంది. అంత పొడుగులో ఎన్నో 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 గ్రహాలు గ్రహాలు గ్రహాలు. అన్నిట్లో ఒకటి ఇంత చిన్న గోళం. ఎంత చిన్నదాన్ని పట్టుకొని అబ్బో ఈ భూమి అత్తుంది ఇట్టుంది. ఈ భూమిలోనే ఎన్ని పెట్టిన ఆయన ఇక ఎన్నెన్ని పెట్టాడో అక్కడికి వెళ్ళి చూడాలని లేదా? ఏ నరుడైనా మూడవ ఆకాశం దాటి వెళ్ళగలడా? ఎందుకంటే ఇక్కడే సూర్యుడు, ఇక్కడే చంద్రుడు, ఇక్కడే భూమి, నక్షత్రాలు, శూన్యం అన్నీ ఇక్కడే ఉండిపోయింది వ్యవస్థలు. ఆ దాటిపోయిన వాడు ఒక్కడున్నాడు. ప్రియ దైవజనమ్మ, అందుకనే పరమందున్న దేవుడు నరుని మీద ప్రేమ కలిగి, జాలి కలిగి, అపారమైన కృప కలిగిన వాడు ఈ భూమి మీద ఆయన స్వయంగా వచ్చి పరలోకం అనబడిన తేజోమండలము నుంచి అక్కడి నుంచి వచ్చి ఇక్కడకు పరలోకం ముందు ఎలా ఉంటుందో నీకు రుచి చూపుతాను. ఆ రోజు కూడా నేను అదే చేశాను అంటున్నాడు. కీర్తనలు 78, 25, 26 వచనాలు, 24 నుంచి ఒక్కసారి చూడండి. ఆహారమునకై వారి మీద మన్నాను కురిపించెను అంటూ దేవదూతల ఆహారము నరులు భుజించిరి. దేవదూతలు అనేవాళ్ళు ఈ శరీరం కలిగిన వాళ్ళ, ఆత్మ శరీరము మహిమా శరీరం కలిగిన వాళ్ళ? మహిమ శరీరం కలిగిన వారండి. అంటే మహిమా శరీరములో ఉన్న వారికి ఆకలి ఉన్నది. ఆ ఆకలి వేసినప్పుడు వారికి పెట్టే ఆహారం ఉన్నది. ఆ ఆహారము పేరు మన్నా. నీవు కూడా ఒక దినము ప్రకృతి శరీరముగా విత్తబడతావు, అంటే చనిపోతావు. నిన్ను కూడా నేను ఆత్మ శరీరగా లేపుతున్నాను. నీవు నాలో ఉండినట్లయితే, నా వాక్య ప్రకారముగా జీవించినట్లయితే నీకు ఒక దినమున నేను మహిమా శరీరం ఇస్తున్నాను. ఈ మహిమా శరీరముతో నింపబడిన తరువాత దేవదూతల వలె నీవు తళతళ ఒక గొప్ప మహిమలో నీవు నింపబడిన తరువాత 2 క్రమాలు నీకు ఇస్తాను. నీ బాడీకి ఆ మహిమ కలిగిన బాడీ 2 క్రమాలు. ఒకటి దానియేలు 12:3 అంటూ ఉన్నాడు, ఎందరు అనేకులను త్రిప్పుదురు 6 నక్షత్రాలుగా నీ ఒంటి నిండా నక్షత్రాల వలె తిప్పినవాడు. తిప్పిన వారు ప్రకాశించదు. అయితే దేవునితో నడిచిన వాళ్ళు కూడా ఉన్నారు. నడిస్తే జీవిస్తే వారు జ్యోతుల వలె. వీళ్ళిద్దరిలో నువ్వేమై ఉంటావు? నువ్వే లెట్ యు డిసైడ్.
చూడండి, ఆ మహిమనిస్తున్న ఆయన ఆ 1000 పాలన తరువాత, కొంతకాలం అపవాది విడువబడ్డ తర్వాత శాశ్వత భూమిని, శాశ్వత రాజ్యమును, పరలోకమును నీవు ఆయన చూడబోతున్నావు. ఆయన అంటున్నాడు, కొత్త భూమిని, కొత్త ఆకాశాన్ని ఇస్తానంటూ ఆయన ఒక నిబ్బరమైన బుద్ధి, ఆ మహిమలో ఆయన వచ్చి వారి మధ్యలో నివాసముండి అంటాడు, మీ యొద్ద ఏమైనా ఉన్నాయా? తిన్నాడు. వారి ఎదుట భుజించింది, ఎందుకంటే నీ ఎదుట నేను భుజించాను. ఇప్పుడు ఒక దినమున నేను ప్రకటన 3:20 అంటున్నాడు కదా, నేను తలుపు దడతాను, హృదయం అంద తలుపు దడతాను. ఎవడు నా స్వరము విని తలుపులు తలుపు తీస్తున్నాడో తీస్తున్నాడు. అప్పుడు అతని నీవెక్కడుంటావు? యొద్ద చూడండి. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి ఆ, తట్టుచున్నాను. ఆ. ఎవడైనను నా స్వరము విని ఇప్పుడు తలుపు నీవు తీసి నేను ఆయన స్వరం వింటున్నాం కదా, కొంతమంది తలుపు తీస్తున్నారు కదా. మనోళ్ళు తలుపు తీసేవాళ్ళు పెద్దగా లేరు. మీకు తెలుసో తెలీదో, మీకు మీరు అనుకుంటున్నారు. ఆ సమయానికి వచ్చి ఓ 10 నిమిషాలు తుతి తుతి తుతు అన్నట్టుగా స్తుతులు చెల్లించుకుంటున్నారు. మంచిది, నేనే స్తుతులను కాదన్న, కానీ స్తుతులకు ముందు తలుపు తీస్తున్నారే. పాప ఆయన క్షమాపణ. పాపక్షమాపణ, పాపక్షమాపణ ప్రార్థన చేయమని దైవజనులు అక్కడ మొత్తుకుంటారు. అమ్మా నెక్స్ట్ చెప్పండి, అయ్యా నెక్స్ట్ చెప్పండి, మరొకరు అని దైవజనుడు అడగాల. నువ్వు దైవజనుడిగా ఉండలేవా? నువ్వు ప్రార్థనా పరులు కావా? నువ్వు ద్వారం తీయమని ఒకటి తీయాలా? ఆయన తడుతూ ఉన్నాడు, అయినా కూడా విడువక దైవజనుల ద్వారా. నీ అంతటా నీవు ఒకరు ప్రార్థన చేయగానే వెంటనే ఆన్ చేసి కూర్చొని, ఎప్పుడు ప్రార్థన చేద్దామా, ఎప్పుడు పశ్చాత్తాపడదామా, ఎప్పుడు వేడుద్దామా, ఎప్పుడు ఏడుద్దామా ఆయన సన్నిధిలో, అయ్యా 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 క్షమించు క్షమించు క్షమించని లేకుండా లేచి ఆ తొలికోత సమయంగా నువ్వు ఆడవాళ్ళని కన్నీళ్లు పెట్టాలని, నా స్థితి బాగుండాలి అని ఆత్రత ఆశ కలిగి ఉందా? ఆ ఉన్నవాళ్ళు కొందరున్నారు, వారిలో మహిమ నుండి అధిక మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. హృదయము తలుపు దగ్గర నేను తడతన్నానా? నా నీ స్వరం నీతి విని ఒప్పుకో. తలుపు యేసు తీసేయడం. ప్రభువు అని ఒప్పుకుంటావు, ఆ ప్రభువు దగ్గర నీ పాపం ఒప్పుకోవు. ఎలా ఉన్నావు చూడు. అయ్యా నేను పాపిని అంటే ఆ ఒప్పుకున్నాడు గనక క్షమిస్తాను అన్నాడు ఆయన. నేను పాపిని అన్నా, నువ్వు పాపివా అనుకుంటే అనుకో. తమకు తామే నీతిమంతులని అనుకుని వారితో చెప్పున్నదేమనగా, వారంతట వాళ్ళు ఉప్పొంగులు పడతా ఉంటే ఆ ఉప్పొంగే వారితో చెప్పున్నదే. కొందరు ఉంటారు అట్లా, మనం అట్లా ఉండకూడదు. నీ బాధ, నీ కష్టాలు క్లుప్తపరుస్తూ ఒప్పుకున్నప్పుడు ఆయన తలుపు తీస్తున్నాడు. నువ్వు తలుపు తీయాలి. తలుపు తీయాల్సింది ఆయన కాదు, నువ్వు తీయాల. తీసినప్పుడు ఆయన వచ్చి ఉంటాడట. ఆయన వచ్చి ఉంటే ఏం చేస్తాడట? నేను నా కలిసి భుజిస్తాడు. అందుకో భోజనం ఏర్పాటు చేస్తానని ఆయన అంటే, ఇక్కడ భోజనమా? ఇది లోకంలో ఉండే భోజనం కదా. చూడండి, అంటే పరలోకమందు ఆయన గొప్ప విందు చేశాను, ఆ పరలోకమునకు నీవు వెళ్ళబోతున్నావు. అక్కడ మహిమా శరీరులు మాత్రమే ఉంటున్నారు, నీవు మహిమా శరీరివి. అది తెలియచేయడం కోసము యేసయ్య, నేను నూతన భూమిని, నూతన ఆకాశమును చేయబోతూ ఉన్నాను, ఆ నూతన భూమిని నీకివ్వబోతూ ఉన్నాను. నేను కూడా అక్కడ యెరూషలేము, నూతన యెరూషలేము అనేది పెడుతున్నాను. మొత్తము నూతన యెరూషలేము చేస్తున్నాను. ఇరుకు మార్గములో ఎంచో, విశాల మార్గములో ఉంటూ, సుఖ సౌఖ్యాలను వెతుకుతూ, విందు వినోదాలను బ్రహ్మాండమైన వాటిని మనసు పెట్టి దర్జాలుగా ఉంటూ నీకు కలిగి ఉంటే మంచిది. ఎవరైనా అట్టి వారుంటే నీ హృదయము ఇరుకు మార్గ సంబంధి. ఇరుకు మార్గము అది జీవ మార్గమునకు తోడుకొని వెళ్తే, ఈ ఇరుకు లేని మార్గమట నాశనకరానికి నడుపుద్ది. నీవు ఎంత కలిగి ఉన్నా ఒద్దికతో ఉండు, ఎంత కలిగి ఉన్నా క్రీస్తు రూపములోనికి మార్చబడు, ఎంత స్థితి ఉన్నా లేకపోయినా
నీ క్రీస్తు నీలో ఉన్నాడు. నువ్వు ద్వారం తీ, ఆహ్వానించు ఈ భూమి మీద. అది ఇక్కడ మాత్రమే కాదు, ఇక్కడ తీసిన తలుపు, నీవు ఇక్కడ తలుపు తీస్తే అక్కడ నీవు తీసిన తలుపులు, నీవు తలుపు మూసివేస్తే పరమందు నేను తలుపు మోస్తాను. నీవిక్కడ తలుపు తెరిస్తే పరమందు నేను వారికి ఆహ్వానం ఇచ్చి సింహాసనము నీకొకటి కేటాయించినట్టు ముద్ర వేస్తాను. ఎంత గొప్ప దేవుడు! హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. చూడండి, అది మనకిచ్చింది. ఎందుకంటే మహిమా శరీరులకు ఆకలి ఉన్నది, అది నీకు ఇస్తాను, నేను భుజిస్తున్నాను చూడమని ఆయన ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడ క్షణాలై ఉన్నాయి. ఒక రోజున ఆయన నూతన భూమి, నూతన ఆకాశములను ఆయన నిర్మాణం చేయబోతున్నాడు, లేక సృజించబోతున్నాడు. ఇక మీదట అక్కడి నుంచి కొన్ని మాటల తర్వాత దినాలు ధ్యానించుదాం. ఆయన భూమి ఆకాశములను, తీరుతెన్నులను మనము చూసి ఆనందించదము గాక. Amen. వారమైతున్నందుకు ద్వారము తీసి ఆయనను ఆహ్వానించి ఆయనలో మనతో ఆయన్ని కలుపుకుంటున్నందుకు పరవశముతో స్థుతులను కలిగి ఉందుము గాక. Amen. ఆయన కోసం ఆయన ఆహ్వానాలు ఎంత ఆమేన్. అద్భుతమైన ఏర్పాటు అయింది. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేక వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా,